ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా క్రియేటివ్ ఆక్వా ఛానల్ తరపు నుంచి వెల్కమ్ వన్స్ అగైన్. రైతులందరూ సక్సెస్ ఫీడ్ సప్లిమెంట్ మీద ఆధారపడి ఉంటుందనేది చాలామంది నమ్మకం. దానికంటే ముఖ్యమైనది వాటర్ క్వాలిటీ. అది పాండ్ ప్రిపరేషన్లో అయి ఉండొచ్చు, లేకపోతే రన్నింగ్ కల్చర్లో అయి ఉండొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం డిసీజెస్ రొయ్యల్లోకి వెళ్తుందంటే అది వాటర్ ద్వారానే అవుతుంది. మనం ఐడెంటిఫై చేసిన WSS లాంటి వైరస్లు, లేకపోతే విబ్రియో లాంటి బ్యాక్టీరియాస్, రీసెంట్గా ఐడెంటిఫై చేసిన లాక్టోకోకై, సైనోబ్యాక్టీరియా, నాకు తెలిసి చాలా అన్ఐడెంటిఫైడ్ అంటే మనకు ల్యాబ్లో గుర్తించలేకపోతున్న బ్యాక్టీరియా కూడా ఉంటుంది నమ్మకం. ఎందుకు అంటే రీసెంట్గా మేము రిసీవ్ చేసుకున్న చాలా ఫార్మర్స్ కాల్స్లో వాటర్లో గ్రీన్ కాలనీస్ ఉండట్లేదు, కానీ విబ్రియో రిలేటెడ్ డిసీజెస్తో మా కల్చర్ పోతుందని చెప్తున్నారు. అంటే మనకు గుర్తించలేకపోతున్నటువంటి చాలా బ్యాక్టీరియాస్ కూడా ఉన్నాయని నా నమ్మకం. వీటిలన్నింటినీ మనం ఎదుర్కోవాలి సమర్థవంతంగా అంటే కంపల్సరిగా మనం న్యూ ప్రొడక్ట్స్లోకి షిఫ్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. క్రియేటివ్ నుంచి పాండ్ ప్రిపరేషన్లో లేకపోతే రన్నింగ్ కల్చర్లో ఒక ఇలాంటి డేంజరస్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని, వైరస్ని, లేకపోతే ప్రోటోజోవాని, లేకపోతే పారాసైట్ని ఎదుర్కోవడానికి వచ్చినటువంటి ఒక విశిష్టమైన ఉత్పాదన పేరు CJ గార్డ్. ఇది క్లోరిన్ డయాక్సైడ్ బేస్డ్ ప్రోడక్ట్. ఇది పాత తరం డిస్ఇన్ఫెక్టెంట్స్ లైక్ బ్లీచింగ్ పౌడర్కి ఇలాంటి వాటి కన్నా కూడా ఎంతో అడ్వాన్స్డ్. ఇది ఎలాగంటే ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్, అంటే అన్ని రకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాస్, పారాసైట్స్, ఆల్గేస్ అన్నింటినీ చంపుతుంది. దాంతోపాటు మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే pH ఇండిపెండెంట్. మ్యాక్సిమం 8.5 pH తర్వాత బ్లీచింగ్ పౌడర్ సరిగా పనిచేయకపోవచ్చు, కానీ ఇది 9 pH దగ్గర పనిచేస్తుంది. స్లడ్జ్ ఉంటే కొన్ని డిస్ఇన్ఫెక్టెంట్ పనిచేయవు, ఇది పనిచేస్తుంది. దాంతోపాటు రెసిడ్యూస్, అస్సలకి ఇది రెసిడ్యూస్ని ఉంచదు వాటర్లో, ఎందుకంటే ఇది గ్యాస్ ఫామ్లో కన్వర్ట్ అయిపోతుంది, తొందరగా బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్గా EHP స్పోర్స్ ఉన్నా కూడా హై డోస్లో ఇది బాగా పనిచేస్తుంది. సో ఇది చాలా బెస్ట్, సేఫెస్ట్ ఒక డిస్ఇన్ఫెక్టెంట్. ఎలా పనిచేసింది, డోస్ ఏంటి? ఒక కామన్ అంటే పాండ్ ప్రిపరేషన్లోకి వచ్చినప్పుడు ముందు కల్చర్లో ఏ ప్రాబ్లం లేకుండా, వైరస్ ప్రాబ్లం లేకుండా మనం హార్వెస్ట్ చేసి ఉంటే 1.5 kg per acre వాడండి. ఒకవేళ ముందు కల్చర్లో వైరస్ ఉంటే 2 to 2.5 kgs వాడండి. ఒకవేళ ముందు కల్చర్లో EHP స్పోర్స్ అటువంటి అటాక్ ఉంటే 2.5 to 3 kgs వరకు వాడితే మంచిదని మా ఉద్దేశం. ఇక రన్నింగ్ కల్చర్ 1/2 kg per acre ఎవ్రీ 15 daysకి వాడండి. ఒకవేళ మీకు ఈ బ్రూడ్ గ్రీన్ ఆల్గే అంటే మైక్రోసిస్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవి 1/2 kg ఎవ్రీ 48 hours కంట్రోల్ అయ్యేదాకా వాడండి. మైక్రోసిస్ట్ అంటే మీకు తెలుసు, బాగా అంటే గ్రీన్ కలర్ తెట్టలాగా మనకి చెరువులో కడుతుంటే ఇది చాలా డేంజరస్ కూడా ఇది. అండ్ ఫైనల్గా చుట్టూ కంటామినేషన్ ఉంటే కొంచెం డోస్ పెంచుకుంటూ కంటిన్యూగా 2 daysకి ఒకసారి వాడుకుంటూ ఉంటే మన కల్చర్ని కొంచెం సేఫ్గా ముందుకు తీసుకెళ్ళగలం. ఇదే విధంగా ఈ కల్చర్లో కానీ లేకపోతే ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా, లేకపోతే కొంచెం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే ఇంకా వేరే డిసీజెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఫోన్ చేయండి. మేము మీకు సపోర్ట్ చేయడానికి మా మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో మీ అందరికీ కూడా మంచి కల్చర్ రావాలని కోరుకుంటూ మీ క్రియేటివ్ నరేష్. థ్యాంక్ యూ.